మానసికంగాను బలహీన స్థితిలో ఉన్నాడు, జీవం లేకుండా ఉన్నాడు, శరీర సంబంధంగా జీవం లేకుండా ఉన్నాడు. అయితే ఈ ఊచకుడి చేయగలవాడు బహుశా ఆత్మీయంగా వాడు రక్షణ పొంది ఉండవచ్చు, అయితే శరీర సంబంధంగా వాడు బలహీనంగా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. ఏది అవసరమో దాన్ని ప్రభు అనుగ్రహిస్తూ పక్షవాతం గలవాడిని తన దగ్గరకు రప్పించుకున్నాడు, అయితే ఊచ చేయగలవాని దగ్గరకు తానే పోయాడు, వెళ్ళి వాడిని బాగు చేశాడు. ఇప్పుడు ఇద్దరు జీవితాలు బాగుపడ్డాయి. ఇద్దరు జీవితాలు వారికి బాగుపడ్డాయి, ఉపయోగపడతాయి, ఇతరులకు ఉపయోగపడతాయి, తన కుటుంబానికి మొదట తన ఇంట్లో ఉన్నవారికి ఉపయోగపడతాయి, తర్వాత బయట ఉన్నవారికి ఉపయోగపడతాయి. ఒక జీవితకాలం వారు ఆశీర్వదింపబడ్డారు. ఈ ఆశీర్వాదం ఎంతవరకు అంటే ఒక జీవితకాలానికి మన పక్షవాతం బాగుపడిపోయింది, ఒక జీవితకాలానికి వీని కుడి చెయ్యి బాగుపడిపోయింది. కనుక ప్రభు ఏది చేసినా అంత శ్రేష్టమైనటువంటి కార్యం చేస్తున్నాం. మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో మనల్ని మోసుకొచ్చారు, వారి ప్రార్థనల ద్వారా లేదా వారి సువార్త ద్వారా, వారి ప్రేమ పరిచర్య ద్వారా ఎవరో మనలను ప్రభు దగ్గరకు మోసుకొచ్చారు. అంటే మనకు తెలియదు, మనకు చెప్పి ప్రార్థన చేయక్కర్లేదు, మనకు తెలియకుండానే మన కోసం చేసిన ప్రార్థనలు మనల్ని దేవుని దగ్గరకు నడిపించాయి, ప్రభు దగ్గరకు నడిపించాయి. ఇది ఒక అనుభవం. కొన్నిసార్లు ప్రభువే మన దగ్గరకు వచ్చాడు, అందరికి ఒకలాగా చేయట్లేదు. కొంతమంది దగ్గరకు ప్రభువే వచ్చాడు, సమరయ స్త్రీ దగ్గరికి ఆ సుకారాన గ్రామంలో ప్రభువే వచ్చాడు. అలాగన ప్రభువే మన దగ్గరకు వచ్చాడు. ఈ కుడి చేయగల వాళ్ళ దగ్గర ప్రభువే మన దగ్గరకు వచ్చాడు. అయితే మనం ఎవరం? ప్రభు దర్శించకముందు ఆత్మీయులం కాదు, ఆత్మ సంబంధంగా మనమేమీ బాగున్నవారం కాదు, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారం. ఈ కుడి చేయగలవాడు ఎట్లున్నాడో మనం అట్లున్నాం, పక్షవాతం గలవాడు ఎట్లున్నాడో మనం అట్లున్నాం. ఆత్మ మన పాపముల చేత అపరాధముల చేత మనము చనిపోయిన వారం, అంటే పక్షవాతంతో ఉన్నవారం. లేవలేం, కదలలేం, ఆత్మీయంగా ఏమీ చేయలేం. మన జీవితాలు ఆత్మీయంగా మనకు ఉపయోగపడవు, ఇతరులకు ఉపయోగపడవు. అటువంటి స్థితిలో ప్రభు మనల్ని అయితే తన దగ్గరకు నడిపించాడు, లేదా తానే మన దగ్గరకు వచ్చి మన జీవితాలను బాగు చేశాడు. ఒకటి, మన పాపములు క్షమించాడు. రెండవది, మన జీవితాల్లో ఉన్న కొదువలు తీరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన యొక్క బలహీనతల వలన, బుద్ధిహీనతల వలన మనం పొందవలసిన దాన్ని తొందరగా సకాలంలో పొందలేకపోతుంటాం. కొన్నిసార్లు ప్రభువు ఉద్దేశపూర్వకంగా మనకు కొన్ని సంగతులు, కొన్ని విషయాలు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అది ఆయన ఉద్దేశం, కారణం మనకు తెలియదు. అయితే యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కాబట్టి ఉత్తమమైనది ఇవ్వటానికే, చిన్నవన్నీ మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాం. మనం పిల్లలకు ఏదైనా మంచిది ఇవ్వాలనుకుంటాం, అంత మత్తయి సువార్తలు అంటాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా అన్నట్టు. పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మంచి ఈవులను ఇచ్చును. కాబట్టి కొన్నిసార్లు శ్రేష్టమైనవి మనకి ఇవ్వటానికి చిన్నవి మనకి ఇవ్వకుండా తప్పిస్తూ ఉంటాడు. అది కొంత ఆలస్యం అవుతుంది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి ఆత్మ సంబంధంగా మనల్ని ఆశీర్వదించాడు, భూ సంబంధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేనికి మనం అపాత్రులమో అవి మనకిస్తున్నాడు. ఇందాక పాడుకున్నాం, పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు,